అన్న ఓటీపీ మళ్ళీ సెండ్ చేస్తారా? ఓటీపీ చెప్పాలి, పార్సల్ ఇచ్చినట్టు ఓటీపీ చెప్పాలంట. ఇది మంచిది ఓపెన్ కావట్లేదు నాకు ఏం చెప్తుందో. వీళ్ళు కొత్తగా జెర్సీలు పెట్టుకునేట్టున్నారు పిల్లలు. కాకపోతే జెర్సీ లేదు ఏం లేదు మనం ఆడినప్పుడు. అంత ఏం లేదు టీము. ఓటీపీ అంట ఉన్నారు వాళ్ళు 12 మంది ఉన్నారు. ఓటీపీ పక్కన నువ్వు ఫీల్డర్ ఉన్నాడు చూడు. అవునా 3 6 9 నైట్ డెబిట్ కార్డ్ అంట మళ్ళీ మన రిపేర్ చేయించాము సార్. అది ఇరిగిందే, అది జాయింట్ వేసింది. నో టైం సెన్స్. भूल गया क्या? नहीं हाँ ఇది ఫోన్ అడగండి. చెప్పారు 30 ఓవర్లని మళ్ళీ పదం రన్అట్ అయినాడు పాపం. కశ్మీర్ ఉండలే. రవేన్ వస్తే రవేన్ పంపిద్దాం అనుకున్నా మళ్ళీ కంపెనీ అన్న లేట్ అయిపోయింది. వాడు చెప్పిండు కదా యువతలైతే బాల్ ఏడైతే బాల్ పోతే అన్నాడు కదా మనోడు అప్పుడే అన్నాడు. బాగా అన్నీ లేరా మళ్ళీ షాట్ మీ నాయన చూపించుకోవచ్చు ఇంక 2 షాట్లు. ఏది ఆడతా కాదు ఆడతానంటే లేదా అది కనిపించదు. అవుటా అవుట్ అంతే చెప్పిన 2 షాట్లు వాళ్ళ ఆయన చూపించుకోవాల్సిందే వాడు. అంతే వాడు ఏం అవసరం వెళ్ళెఫ్ట్ వదిలేసి ఫీల్డింగ్ సరే బాల్ వదిలేసి వెళ్ళెఫ్ట్ బాల్ వాడే ముందు కూడా పోలే బాల్ మీదకి
అక్కడే స్టాండ్ అయి ఉన్నాడు స్టిఫ్ గా. వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ ఫుల్ వేస్తే కొడదాం. సరే ఎక్స్పెక్ట్ చేయని బాల్ ను వదిలేయాలి. బ్యాట్స్మెన్ కదా తోడు. కొట్టాడు కదా, కొట్టాక మూడోది ఎందుకండి ఇది ఈవెన్ కొడదామని కూడా లేదు, రెండు దానిలోనే ఉన్నాడు. షార్ట్ కూడా వెళ్ళలేదు ఇంక. హార్దిక్ పాండ్యా వచ్చినాడు ఒలిలేకి. మన వాడు 34 కొట్టిండు కదా నిన్న. నేను ఎందుకు కొట్టనని ఒలిలేకి తెచ్చుకున్నాడు. కాదురా, బాల్ మీదకి పోకపోతే వదిలేయాల్సింది. బాల్ మీదకి పోకపోతే వదిలేయచ్చు కదా, లెఫ్ట్ కింద రావట్లేదు కదా, సంకల్ చూపించాల్సింది బాబు, వదిలేసి ఉండొచ్చు కదా. లేదు అది అసలు బాల్ నేను చాలా లోపలికి గ్లౌజ్ రాసుకుంది, బ్యాట్ కి తగల. ఆ ఫోన్ ఏడబెట్టావు ఒకటే అడిగా నేను. బాలే ఇంకా కొడదాం అనుకున్నా 4 ఉపయోగాలని చెప్పారా లేదని అడిగా 3 బాల్. ఎందుకు లేరా ఎప్పుడు ఇంకా రోజు నేను దీంట్లో రికార్డు మళ్ళీ విను. ఒకటి చెప్పిన హార్దిక్ పాండ్యా కదా, హార్దిక్ పాండ్యా కాదు చెప్పిన ముందు కూడా అది కరెక్ట్, నేను చెప్పకూడదు, అది సస్పెన్స్. అది చెవుకోక ఎప్పుడు కొట్టించావు? ఎప్పుడో సంవత్సరాలు అయింది. వీడు ఇంతకు ముందు ఇంత పేస్ వేసేవాడు కదా, ఇప్పుడు వేస్తాడు బ్రా. ముందే ఆడ బొచ్చువాడు పేస్ అంటే ముందు వానికి ఫస్ట్ మ్యాచ్ అన్న ఇప్పుడు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అన్నారు లేరా. బాగా పోతుంది. నువ్వు షార్ట్ కోసమే ఉండవు, షార్ట్ పిచ్ బాల్ కోసమే ఉండవు. స్లాట్ లో పడితే బాల్ ఇది కూడా వెళ్ళేది అనే మైండ్ లో ఉండవు. బాల్ మీద కూడా పోలే నువ్వు. అలాంటి బాల్ మీదకి ఎందుకు గ్లౌజ్ అవుతుందంటే బాల్ మీద అదే చెప్పేది. ఎక్కువ క్లోజ్ అయింది బాల్ నాకు. అదే నువ్వు ఆ బాల్ ఎందుకు అసలు వదిలేయాల్సింది అసలు బ్యాట్. అదే మరి వదలొచ్చు కదా ఆ బాల్. ఎందుకు అనవసరంగా పోయినావు దాన్ని కొట్టడానికి? బయట నీకు స్లాట్ అదే నేను అట్ట లీవ్ పోయిలే, అట్ట ఎటు కాకుండా ఆడింది. అదే తగిలిపోయింది. నేను షాట్ పెట్టే లోపే అది గ్లౌజ్ తగిలి లీవ్ అయింది బాల్. శకునం బాగున్నట్టుందిలే, ఏమో 2 కొట్టినాడు ఇంకా నేను అనుకుంటా. వద్దులే, నువ్వు అన్న మాట ఇంటే కనుక ఇప్పుడు చెప్తా. నుంచి పోయేటప్పుడు మంత్రం చదివింది. దానికోసం అనలే అసలు నేను. చూడు 2 నువ్వు ఇవ్వాలి కాదు. मेरा हैप्पी न्यू ईयर नहीं है, अभी तक 20 के ऊपर नहीं आया, 3 मैच हुआ. Yesterday also for me same 1-6-1-4 out. No, but still you played I think 4-5 balls. ఈ 2 బాల్ ఆయన చూపించుకుంటాడు. That was well left ball. Why he was 2 బాల్ తీసుకుంటాడు, మొత్తం బయటికి వెళ్ళాడు, అప్పుడే అవుట్ అయ్యాను. he was ready for slot ball only. No, I'm saying that ball na another 4 it will happen because his style is playing style also different, no? Same ball he will get out. It will happen. It's a first new ball, right? Sometimes swing will be there and bounce will be there. So they are 10 only. One guy is on the way. Our guy was making delay. That's why I gave it. కాల్ వాళ్ళదే. వాడు హెడ్ చెప్పాడు, ఆడ టైల్స్ పడింది, మనం బ్యాటింగ్ అని చెప్పిన. బ్యాటింగ్ అనగానే మళ్ళీ అబ్బా అన్న 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 సంకలు గుద్దుకున్నాడు. ఆడికి ఈ 2 బాల్ సంకలు గుద్దినాడు, 3వ బాల్ సంకలో పెట్టుకొని వచ్చాడు బ్యాట్. 5 మ్యాచ్లో ఉన్నారు, 1 మ్యాచ్ అయిపోయింది. నువ్వు ఆ బ్యాట్ వాడుకోరా, మళ్ళా అలా మిస్ అయిందంటావు. బ్యాట్ వాడుకో, బ్యాట్ నేను ఎవరికి ఇయ్యలే బ్యాట్. ఇది నా 2 బాగుంటుంది. బాగా మంచి
అన్ని బ్లైండ్ షాట్ ఆడుతున్నాడు. మంచిగా నువ్వు ఆడ వేడు నీసలు కానీ అదే అట్టగానే ఓ ఈ టేక్ మళ్ళీ వచ్చాడు. సరేలే ఎప్పుడో సర్లే బ్రో రాలే మాట్లాడతాం. నేను చెప్పేది ఏముంది చెప్పాలి, అన్నయ్య కూడా అయిపోతున్నారు కదా. బ్యాటింగ్ రఘు. Wicket also, no? And that is this guy many wicket. No, super. Wow. సుబ్బు నువ్వు కాకుండా ఎవరన్నా ఇంటి బౌండరీ వచ్చే వాళ్ళ ప్లేయర్ రాలేదన్నా వస్తున్నాడు. బాల్ కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతుంది. కొత్త బాల్ కాబట్టి వెళ్ళిపోతుంది బాగా. ఓల్డ్ అయిన తర్వాత అంత ఫాస్ట్ ఈ పిచ్ ఇచ్చే పని కాదు, ఎలా మ్యాచ్ లేదు వాళ్ళు అప్పుడే అది కూడా ఖాళీగానే ఉండేట్టుంది. మొత్తం డిమాండ్ ఉన్నప్పుడే ఇది ప్లేస్ బాగాలేదు కదా
అసలు నీకు వెంకటో డౌట్ ఉన్నప్పుడు నువ్వు బ్యాట్స్మెన్కి ఇవ్వాలి కదా. ఏదైనా బాల్ పట్టుకుంటే పట్టుకుని తగ్గకుండా బాల్ పట్టుకుంటే బాల్ క్యాచ్ చేసి కొడితే కనుక అవుట్ వేస్తుంది. చూసిన తర్వాత లాస్ట్ ఓవర్ ఒకటే తెలియదు. 2 ఓవర్ నేను 2 ఓవర్లో మేము మాది ఇక్కడ కౌంట్ కాదు కదా, ఆల్అౌట్ అవ్వకూడదు, ఓవర్ కంప్లీట్ చేయాలి. 20 ఓవర్స్కి ఫస్ట్ లో మన టాప్ ఆర్డర్ వికెట్ ఓవర్నే పోయినాయి. మనం బాల్ టు బాల్ సింగిల్ తీసాం. వికెట్లు పోకుండా ఉంటే 30 రన్లు అడిగి నిలబడినప్పుడు భారీ చేశాడు అంతవరకు కాపాడంలోనే మన మరి టూ ఇది చాలా ఎక్కువ ఉంది కదా. ఇంకా అయిపోయింది, ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఈ 10 రోజుల మట్టికి మంచిగా పొద్దున్న చల్లగా అంతే శివరాత్రి వరకు బ్యాట్ ఉండేది అటు సైడు చిన్న పిల్లలకు ఒకటి పెద్దది ఒకటి ఉంది కదా. ట్రాక్ పక్కన అదే కదా లెగ్ డిస్టెన్స్ లోపలికి ముందుకు వెళ్తే బౌన్సర్స్ కింద పడింది. రైల్వే ట్రాక్ పక్కన అందులో ఆడాను బాగుంటుంది. బౌన్సర్స్ బౌన్సర్స్ కదా బౌన్సర్ కి అటు సైడ్
ఫీలింగా వాళ్ళు రాలేదంటారా ఇంకా సరే మన సత్య వచ్చాడంటరా సుబ్బు నువ్వురా సత్య వచ్చాడంటరా ఫీల్డింగ్ పవర్ ప్లేకి అయిపోతారు అనేటప్పుడు వాళ్ళు రాకనుంటే వచ్చాయి ఇచ్చిందా సుబ్బు నువ్వురా సత్య వచ్చిండు అర్థం మార్చి అది కిందే ఉండేది అయినా కంప్లీట్ గా స్ట్రైట్ ఆడి డిఫరెంట్ ఈ పిచ్ మీద బాల్ లేదని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కాకపోతే ఇంటికాడ నెట్ లేదు దానికి అర్థం కాదు సర్టిఫికేట్ అయితే లేదండి లేకపోతే బాల్ అదే ఓపెన్ చేసి నాకు ఫోటో పెట్టుకోండి నేను అది ఏమైంది రఘు బాల్ లెవెల్ అది ఎందుకు అంత షార్ట్లు వెళ్ళాలి ఇప్పుడే షార్ట్ బాల్ సుబ్బది బాల్ బౌన్స్ కాలేదు మనోడు భూషణ్ వేస్ట్ చేస్తాడు నువ్వు కొంచెం చెప్పాల్సింది సింగల్ రొటేట్ చేయని నువ్వు తీసుకో చెప్తాను బాల్ మీదకి వచ్చారు బాల్ ఆడబోతా ఉంది బ్యాట్ ఇరుగుతా ఉంది అది ఎంపైర్ ఇలే కదా అవుట్ అది ఇచ్చింది ఎంపైర్ డౌట్ డౌట్ గా నాయలే డౌట్ డౌట్ గా ఏం చేశాడు రోడ్ అన్న శివన్ దగ్గరికి కొట్టిండోడు షాటు బాబా నువ్వు రోజే మ్యాచ్ కడుతూ తడకపో బాబా మళ్ళీ నా బ్యాట్ అదే ఎస్ఎస్ తీసుకున్నాడు ఓకే ఓకే మనోడు బ్యాట్మెన్ అన్నాడు వెళ్ళి చూస్తుంటే ఇలా ఇలా నా గురించి మంచి అలవేసి నీ బాబా నువ్వేంది ఇట్లా చేస్తున్నాను అంటున్నావు నువ్వు ఆడరావు 20 మ్యాచ్లు అలవాటు అయితే నేను చూడలే చాటు పట్టు ఫస్ట్ 10 బాల్ కష్టపడ్డాడు కానీ మంచి షాట్లే అన్నాడు పోతాడేమో చూసాడు పోలేదని నాకు కన్విన్స్ రాసుకోపోయింది నాకు ఫీల్ అయింది కాదు అది ఫుట్బాల్ కి లేదంట బాడీ క్లోజ్ లేదు అది నువ్వు పోతావేమో అని కదా అని చెప్పాను ఛాన్స్ లేదు మనకి నువ్వు ఇట్లా డిఫెండ్ చేసుకునే కన్నా ఉండే పోరా లేదు ఇట్లా క్లోజ్ వచ్చేసి నేను బ్యాట్ తో అటు పోయినా అది పైన నేను బ్యాట్ ఫుల్ రాకుంటే గ్లౌజ్ రాసుకొని పోయి స్లాట్